మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏపై కేసులో పోలీసులు స్వామి భక్తి బాగా ప్రదర్శిస్తున్నారు. సంధ్యారాణి డైరెక్షన్లో కేసు విచారణ చేపట్టారు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మంత్రి సంధ్యారాణి పిఏను కాపాడడానికి పోలీసులు ఏకంగా చట్టాలకు పాతరేసి రెడ్ బుక్ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఫిర్యాదు చేసిన బాధితురాల్ని అరెస్టు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలే కాదు న్యాయ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్న పోలీసులు నిందితుల్ని కాపాడాలి అని చూడడంపై స్థానికంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాట్సాప్ చాటింగ్ సైబర్ క్రైమ్ అంటూ కేసును పక్కదారి పట్టిస్తూ విచారణ అంశాలను కూడా మన్యం జిల్లా పోలీసులు మీడియాకు వెల్లడించకపోవడం గమనార్హం. ఇక మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏపై కేసులో పోలీసులు నిందితులపైన కేసు నమోదు చేయాల్సిందిపై బాధితులపైన యాక్షన్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్. మహేశ్వరి మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ పైన అత్యాచారం కేసు పెట్టినటువంటి బాధితురాలను దోషిగా నిందితురాలుగా పేర్కొంటూ ఈ రోజున పార్వతీపురం మన్యం జిల్లా తాలూరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఆమెను అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో తీసుకున్నట్టయితే బాధితురాలు పెట్టినటువంటి కేసు పైన విచారణ జరగకుండా ఎవరైతే అవతల పిఏ సతీష్ ఉన్నాడో ఆయన పెట్టిన కేసు పైన ఎక్కువగా పోలీసులు ఫోకస్ చేసినట్టుగా ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ కేసులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రతిష్టకు భంగం కలిగించేటట్టుగా ఈ బాధిత మహిళ మీడియాకి కొన్ని పాయింట్స్ చెప్పింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశాము అని ఎస్పీ స్వయంగా ప్రకటించడం అనేటువంటిది ఈ కేసులోని ఎంత బలమైనటువంటి శక్తులు పనిచేశాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఈ కేసులోని బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె చేసినటువంటి ఫిర్యాదులోని పేర్కొన్నటువంటి అంశాల మీద స్వయంగా విచారణ జరగాలి. కానీ ఇక్కడ ఆ కోణంలో ఏదైతే అత్యాచారం చేశారో తనని వేరే ఒకరి దగ్గర పడుకోవాలని ప్రేరేపించారు, లైంగిక చర్యలకు పాల్పడ్డారు, ఇతరుల దగ్గరికి వెళ్ళమని చెప్పి నన్ను వేధించారు అనేటువంటి ఈ అంశాలను బాధితురాలు స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొంది. కానీ ఈ రోజున ప్రెస్ మీట్ లోకి వచ్చినసరికి తను సైబర్ తాలూకు వాట్సాప్ చేస్తున్నారు కానీ లేకపోతే ఇతర అంశాలన్నీ కూడా ఇది ఒక సైబర్ క్రైమ్ గా పోలీసులు చిత్రీకరిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడితో ఆగకుండా ఈమె గుమ్మడి సంధ్యారాణి మీద కేసు ఆమె తాలూకు ప్రతిష్టకు భంగం కలిగేటట్లు మీడియా ముందుకు రావటం వెనుక ఇంకెవరున్నారన్న కోణంలో కూడా విచారణ కొనసాగిస్తామని చెప్పి జిల్లా మహేశ్వర్ రెడ్డి చెప్పడం అనేటువంటిది ఇక్కడ చాలా విస్మయానికి గురి చేస్తోంది. మరోవైపు తీసుకున్నట్టయితే ఈ కేసులో రెండు అంశాలు ఉన్నాయి. బాధితురాలు తనపై అత్యాచారం చేశారు, తనను ఇతరుల దగ్గరికి లైంగిక చర్యల కోసం వెళ్ళమని ప్రోత్సహించారు అనేటువంటి కేసు. కానీ ఈ అంశం మీద మాత్రం పోలీసులు ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. కానీ బాధితురాలతోటి నిందితుడు చేసిన చాటింగ్ మీద మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసి ఇదంతా ఫేక్ అని పోలీసులు స్పష్టం చేశారు. దీని మీద న్యాయ నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీని మీద ఎంతవరకు పోరాటం చేస్తారో వాళ్ళు కూడాను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మహేశ్వరి. థ్యాంక్ యూ యుగంధర్.